హలో, 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 హలో. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ బ్యాక్. చాలా డేస్ నుంచి అయింది. అంటే నార్మల్‌గా ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు అయింది ఒక వీడియో అప్‌లోడ్ చేసి. ఎందుకంటే ఈ వర్క్ స్ట్రెస్ వల్ల. సో, ఫైనల్‌గా ఇవాళ వీడియోలో బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈ వెజ్ రెస్టారెంట్స్‌తో పాటు ఇంకా మనం 'ఆడిస్సే' మూవీకి కూడా వెళ్తున్నాం. అండ్ ఇది కంప్లీట్ ఫుల్ డే వ్లాగ్ అయితే మీకు తప్పకుండా చూపిస్తాను. ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియోని మాత్రం లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మీలానే కొత్త వాళ్ళకి చాలామందికి ఇలాంటి వీడియోస్ రీచ్ అవుతున్నాయి. అండ్ నాకు చాలా బూస్టింగ్‌లా మనకి ఉపయోగపడుతుంది. డైలీ నాన్ వెజ్ తిని, 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 తిని ఫైనల్‌గా ఒక వెజ్ వీడియో అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ అదే మనం స్వాదిక రెస్టారెంట్‌కి అయితే వచ్చాం. ఇక్కడ మనకి కంప్లీట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా ఇది ఏదైనా సరే మనకు ఎలాంటి టైంలో అయినా ఇలాంటి సన్నీ డేలో మేము మాత్రం ఇక్కడ ఈ రెస్టారెంట్‌కి అయితే వచ్చాం. అండ్ ఇందులో మనకు మెయిన్‌లీ మనకి టిఫిన్స్, మీల్స్ అన్ని ప్రకారంగా ప్రతీదీ మనకి అవైలబిలిటీగా ఉంది. అండ్ అలాగే మేము వెంటనే లేట్ చేయకుండా ఫస్ట్ టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసాం. ఒక 4 టైప్స్ ఆఫ్ మెనూ అయితే ఆర్డర్ చేసాం. అందులో మనకి పరోటా, ఇంకా పన్నీర్ దోస, ఇంకా వెరైటీస్ ఆఫ్ కైండ్ ఆఫ్ అన్నీ అయితే నేను ఆర్డర్ చేశాం. అండ్ అందులో నా ఫేవరెట్ వచ్చేసి పన్నీర్ దోస. అండ్ మిగతావి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ వీటిలో మోస్ట్ అయితే నాకు పన్నీర్ దోస నచ్చింది. వీళ్ళు పెట్టే ఫుడ్ కూడా ప్రతీదీ ప్రీమియం అండ్ క్వాలిటీగా అయితే ఉంటుంది. మీకు మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి టేస్ట్ మన ఇంట్లో కూడా చేసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకైతే సేమ్ అలానే ఆ ఫీల్ వచ్చింది. ఇలాంటి అంటే మేము ఆర్డర్ చేసిన ఈ కొన్ని ఐటమ్సే కాదు, ప్రతి ఐటెమ్ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా అండ్ మనందరికీ ఎలాంటి డౌట్ లేకుండా ప్రతీది ఫ్రెష్ అండ్ క్వాలిటీగా మనకు వీళ్ళు అండ్ మెయిన్‌లీ ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి దాకా మీరు ఈ వీడియో చూసినందుకు. అండ్ వెంటనే లేట్ చేయకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొత్త వాళ్ళు కూడా రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు కనుక ఈ ఛానల్‌లో ఇలాంటి ప్రతీది డైలీ మీకు ఈ హైదరాబాద్ అనే కాదు, ఇంకా నేను ట్రై చేస్తాను మోస్ట్‌లీ అన్ని ఏరియాస్ కవర్ చేయడానికి. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అండ్ వెంటనే మేము ఈ మీల్స్ కూడా ఆర్డర్ చేసాం. మీల్స్‌లో చెప్తున్నాగా ప్రతి టేస్ట్ ప్రతిదీ మంచి క్వాలిటీతో ఉంది. టేస్ట్ కూడా సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. ఇటు నార్త్ అండ్ సౌత్ కాకుండా రెండిటి మధ్యలో పర్ఫెక్ట్‌గా వీళ్ళు బ్యాలెన్స్ చేశారు. అండ్ ఫ్యామిలీస్ ఇంకా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇటు నార్త్ ఇంకా సౌత్ 2 బ్యాలెన్స్ చేశారు. అండ్ నా రేటింగ్స్ మాత్రం ఈ ఉన్న అన్ని ఆర్డర్స్‌కి 9/10 అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వెంటనే మేము ప్రసాద్ ఐమాక్స్‌కి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాం. బట్ ఇక్కడ ఈ ట్రాఫిక్ ఇంకా క్లౌడ్ మాత్రం చాలా అంటే చాలా అంటే మేము ప్రిపేర్ అయ్యాం. బట్ చెప్పలేము ఎలాంటి టైంలో ఎప్పుడు రెయిన్ పడుతుందో. ఇటు మా రెస్టారెంట్ నుంచి అటు ప్రసాద్ ఐమాక్స్‌కి టోటల్ అరౌండ్ 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది.
ఫైనల్‌గా ఎట్ లాస్ట్ 1½ అవర్ జర్నీ తర్వాత మేము ఇక్కడ ప్రసాద్ ఎంఎస్‌కి అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ ఓవరాల్‌గా చూస్తున్నట్టయితే లిటిల్ బిట్ రెయిన్ అయితే ఉంది. అండ్ క్రౌడ్ కూడా వెంటనే ఫాస్ట్‌గా రీచ్ అయ్యారు లోపలికి. బట్ ఇక్కడ మెయిన్‌లీ ఏంటంటే మాకు పార్కింగ్ అయితే అవైలబుల్ లేదని చెప్పారు. ఓన్లీ 4 సీటర్‌కి మాత్రమే పార్కింగ్ ఉందని చెప్పారు. సో వెంటనే మా వెహికల్ మేము బయట పార్క్ చేసి ఇక మాల్‌లోకి అయితే ఎంట్రీ అయ్యాం. మాల్‌లోకి ఎంట్రీ కాగానే మా స్క్రీన్ నెంబర్ 6 ఇక్కడ. అండ్ మోస్ట్లీ ఈ ఆడిసీ మూవీ మనందరికీ తెలిసిందే, క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేశాడు. అండ్ ఇక అతని గురించి ఏం చెప్తామండి, ఎలాగో హాలీవుడ్లో ఫేమస్ అండ్ మోస్ట్ వరల్డ్ వైడ్లో ఫేమస్. అతని ప్రతి మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికీ ఒక్క మూవీ కూడా అతని ఫెయిల్ అవ్వలేదు. అండ్ యాస్టీస్ ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ ఆ స్టోరీ టెల్లింగ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూసినందుకైతే నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్తాను. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను. అండ్ మీ సపోర్ట్ కూడా దానికి తప్పకుండా కావాలి. అండ్ మీకు ఈ ఆడిసీ మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీ క్రిస్టోఫర్ నోలాన్ ది ఫేవరెట్ మూవీ ఏంటో కూడా మెన్షన్ చేయండి. అండ్ అలాగే ముందుగా మీరు చూసిన వెజ్ రెస్టారెంట్లోకి వెళ్ళిన మీ ఫేవరెట్ ఐటెం కూడా అందులో మెన్షన్ చేయండి. అండ్